IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తాడేపల్లి పక్కనే ఉన్నటువంటి పెనుమాక గ్రామంలో స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో పెరిగినటువంటి పెన్షన్ అమౌంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల చేతికైతే ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. మొత్తంగా 2 రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామంటూ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇక ఈ పెన్షన్ను స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్దారులంతా కూడా 3 నెలల పాటు బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరిగారు కాబట్టి వారి బాధలను స్వయంగా చూసినట్టు నేను పెన్షన్ల పంపిణీ అనేది ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తున్నానంటూ కూడా ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చాను, పెన్షన్ పంపిణీ నగదును పెంచి ఇస్తానని హామీ ఇచ్చాను కాబట్టి దానిని నెరవేరుస్తానంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగం పంచుకోవడం జరిగింది. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ ముందుగా పిఠాపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వం వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోతుందని, వృద్ధులకు సంబంధించి పెన్షన్ నగదును పెంచి ఎవరంటూ కూడా గతంలో అసత్యాలు ప్రచారాలు చేశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వాలంటీర్లు లేకపోయినా కూడా పెన్షన్ను ఇంటి వద్దకే తీసుకొచ్చి పెంచినటువంటి నగదును మీ చేతుల్లోకి అందిస్తున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అలాగే తనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుంటానని, తను జీతం తీసుకోవాలని మొదట్లో అనుకున్నా కూడా తన శాఖకి సంబంధించి రెవెన్యూ లోటు అధికంగా ఉంది కాబట్టి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తను జీతం తీసుకోకుండానే పని చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చానంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా తొలిసారి రాహుల్ గాంధీ అయితే ప్రసంగించడం జరిగింది. తన ప్రసంగం అంతా కూడా బీజేపీ పార్టీని, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ కూడా చాలా దూకుడుగా అయితే మాట్లాడడం జరిగింది. తన ప్రసంగం అంతా కూడా హిందుత్వం గురించి, నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల మీద ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీ యొక్క విధానాలు అయితే తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ అయితే విమర్శించడం జరిగింది. నోట్ల రద్దు వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేకుండా పోయిందని, జీఎస్టీ వల్ల నిత్యావసర ధరలు మరింత పెరిగాయంటూ కూడా రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ యొక్క విధానాలను అయితే విమర్శించడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నీట్ ఎగ్జామ్ గురించి కూడా రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో బీజేపీ పార్టీని, ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షాను కూడా విమర్శించడం జరిగింది. నీట్ ఎగ్జామ్ని తక్షణమే రద్దు చేయాలని, నీట్ ఎగ్జామ్ ధనవంతుల పిల్లల కోసమే అంటూ కూడా రాహుల్ గాంధీ అయితే విమర్శించడం జరిగింది. రాహుల్ గాంధీ తొలిసారి ప్రసంగం చేసినటువంటి అంతసేపు కూడా విపక్ష నేతలంతా కూడా బల్లాలు చరుస్తూ అభినందనలు అయితే తెలపడం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం గురించి తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ అభ్యంతరాన్ని అయితే తెలపడం జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ కూడా చిరునవ్వుతో కనిపించరు, ప్రతిపక్ష నేతను ఏమాత్రం కూడా పలకరించారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకి అభ్యంతరం తెలుపుతూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులైతే ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష నేతతో ఎప్పుడూ కూడా సీరియస్గా ఉండాలి అనేటువంటి ఒక నిబంధనది రాజ్యాంగం తనకు నేర్పించిందంటూ కూడా విమర్శించడం జరిగింది రాహుల్ గాంధీని. అలాగే రాహుల్ గాంధీ చేసినటువంటి హిందుత్వ విమర్శల గురించి కూడా తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ తప్పుపట్టడం జరిగింది. ఇంకా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా కూడా రాహుల్ గాంధీ ప్రసంగం గురించి తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని అయితే తెలపడం జరిగింది. రాహుల్ గాంధీ అగ్ని వీరులకు ఇచ్చేటువంటి సాయం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు తప్పుపట్టే విధంగా ఉన్నాయని, తప్పులు చెప్తున్నారు రాహుల్ గాంధీ అంటూ కూడా హోంమంత్రి అమిత్ షా అభ్యంతరాన్ని అయితే తెలపడం జరిగింది. అగ్ని వీరులకు వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కూడా అమిత్ షా అయితే డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరడంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని అయితే తెలుపుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అయినటువంటి కేటీఆర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను అతి త్వరలోనే రాబోయేటువంటి ఎన్నికల్లో ఓడించి తీరుతామంటూ కూడా గట్టిగా కార్యకర్తలకు అయితే పిలుపునివ్వడం జరిగింది. అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా బుద్ధి చెప్పాలి అంటూ కూడా కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది. గతంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని వీడియో రూపంలో చూపిస్తూ కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు విషయం మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని, ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరి చేత కూడా రాజీనామా చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ అయితే ఒక సవాల్ విసరడం జరిగింది. 2021లో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసు మరొకసారి తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయమే పోలీసులు మంగళగిరి పార్టీ ఆఫీసులో విచారణ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో దాడి జరిగినటువంటి సమయంలో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలన చేసి నిందితులను గుర్తించేటువంటి పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు
పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతోనే పోలీసులు మరొకసారి పాత కేసును రీఓపెన్ చేస్తూ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి కేసు విషయం మీద తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ నాయకుల మీద కొంతమంది ముఖ్య నేతల మీద విమర్శలు అయితే చేస్తూ ఉంది, ఆరోపణలు కూడా చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంతో ఈ యొక్క మంగళగిరి పార్టీకి ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని రీఓపెన్ చేసి వైసీపీ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో కనపడుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో సీసీటీవీ ఫుటేజ్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టును ఎప్పుడులాగా పూర్తి చేస్తారో సరైనటువంటి సమాధానం చెప్పాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పెనుమాక గ్రామంలో ఒక కార్యక్రమంలో ఒక సామాన్య మహిళ అయితే ప్రశ్నించడం జరిగింది. మహిళ వేసినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైనటువంటి సమాధానం అయితే చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోపాలన్నింటిని కూడా సరిదిద్దుతున్నామని, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు పరిశీలన చేసి పూర్తి స్థాయిలో పరిశీలన చూసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్టుకి సంబంధించి ఎంత మేరకు నిధులు అవుతాయి అనే విషయం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 పైచిలకు కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు నిర్మాణానికి అవసరమైనా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఈ రోజున పెనుమాక గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడికి ఒక మహిళ ప్రశ్న వేయడంతో చంద్రబాబు నాయుడు ఈ విధంగా సమాధానం అయితే చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిపుణుల యొక్క మాటలను పెడని చెవును పెట్టడంతో ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతుందని, ఇంకా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగుతూ వెళ్ళిపోతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేటువంటి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలి అంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖను నారా చంద్రబాబు నాయుడికి రాయడం జరిగింది. ఈ లేఖలో కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటూ నితీష్ కుమార్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నారా చంద్రబాబు నాయుడు ఎందుకని తీర్మానం చేసి మోడీని అడగలేకపోతున్నారు, అంత సాహసం ఎందుకు చేయలేకపోతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే షర్మిల ప్రశ్నించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదానే కావాలి అంటూ కూడా షర్మిల స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర స్థాయిలో కీలకంగా ఉన్నా కూడా, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి నారా చంద్రబాబు నాయుడు ఎంపీ స్థానాలు కీలకంగా ఉన్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక హోదా విషయం గురించి ఎందుకని చర్చించలేకపోతున్నారు, ఎందుకని డిమాండ్ చేయలేకపోతున్నారో స్పష్టంగా ఏపీ ప్రజలకు తెలియజేయాలంటూ కూడా వైఎస్ షర్మిల ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడికి సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సంజీవని అని, రాష్ట్రానికి రాజధాని లేకుండా అభివృద్ధి అనేది 15 ఏళ్ల పాటు వెనక వెళ్ళిపోయింది కాబట్టి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయం గురించి ఎన్డీఏ కూటమి ఆలోచన చేసి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలంటూ కూడా షర్మిల డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 4వ తారీఖున ఢిల్లీ పర్యటన అయితే చేయబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటన ఇదే. ఇక ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. జూలై 22వ తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సమయాన చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపు విషయం మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానితో, ఆర్థిక మంత్రితో ప్రధానంగా భేటీకి కాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధుల విషయం మీద నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా డిమాండ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అటు బీహార్ రాష్ట్రానికి సంబంధించి కూడా నితీష్ కుమార్ ప్రత్యేక హోదా కావాలి అంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఏ విషయాల గురించి చర్చించబోతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపు విషయంలో ఎంత మేరకు సాధించబోతున్నారంటూ అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక లేఖనైతే రాయడం జరిగింది. ఈ లేఖలో జనసేన పార్టీ చెందినటువంటి 2 ఎమ్మెల్యేలను అధికారిక విప్పులుగా నియమించాలంటూ కూడా కోరడం జరిగింది. నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందినటువంటి బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీరిద్దరిని కూడా ప్రభుత్వానికి సంబంధించి అధికారిక విప్పులుగా నియమించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే కోరడం జరిగింది. ఇక ఈ లేఖ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరించినటువంటి జనసేన పార్టీ ఇప్పటికే పోటీ చేసినటువంటి 21కి 21 స్థానాలను అయితే గెలుపొందడం జరిగింది. ఇంకా 100% విన్నింగ్ పర్సెంటేజ్ అనేది జనసేన పార్టీకి ఉండడంతో, కూటమి ఏర్పడడంతో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా 5 మంత్రిత్వ శాఖలను ఇప్పటికే కేటాయించడం జరిగింది.
అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకి మంత్రి స్థానాలను అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ముగ్గురు మంత్రులకైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి అవకాశం కల్పించడంతో ఇప్పుడు ఈ విప్పులను నియమించేటువంటి విషయంలో నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, పవన్ కళ్యాణ్ కోరినట్టుగానే ఇద్దరు ఎమ్మెల్యేలని ప్రభుత్వ విప్పులుగా నియమిస్తారా లేదా అంటూ కూడా చర్చ జరుగుతుంది.